అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నిన్ను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకు అని మాట్లాడుతున్నారంటే, నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను, అతని మీద నేను ఆశీర్వాదము కలిగి ఉన్నాను, నా దృష్టి అతని మీద ఉన్నది. కాబట్టి ఇదిగో యోగ్యత లేని సౌలు మహారాజును ఒకప్పుడు నేను ఆశీర్వదించాను, కానీ యోగ్యతను పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అతని జీవితంలో వాక్యం లేదు, అతని జీవితంలో కన్నిటి ప్రార్థన లేదు, అతని జీవితంలో స్తుతించే ఆ యొక్క జీవితం లేదు. కాబట్టి అతను ప్రక్కన పెట్టి నేనేమి చేస్తానో తెలుసా, నా చిత్తానుసారుడైన దావీదు నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఆయన చిత్తములో నువ్వు ఉండాలి. ఆయన చిత్తములో నువ్వు ఉండాలనంటే మొదట వాక్యము కలిగి ఉండాలి, రెండవదిగా కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి, మూడవదిగా ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించే జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. అది చూసి నిన్ను దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు, ఎంతో అందవికారముగా ఉంటూ ఉన్నాడు, ఎప్పుడో స్నానము చేసి ఉంటాడు, ఎప్పుడో తన వస్త్రములు మార్చుకుని ఉంటాడు, ఎప్పుడో తిండి తిని ఉంటాడు, ఎప్పుడో మంచినీళ్ళు దాహము తీర్చుకుని ఉంటాడు. కానీ అలాంటి వాడిని గొర్రెల దొడ్డులోంచి తీసుకొచ్చి దేవుడు అంటూ ఉన్నాడు, మొదట అతననే అభిషేకించు, అతన్ని అభిషేకించు. నేను దీవించడానికి మొదలు పెట్టాను, నేను కోరుకున్నవాడు అతడే, నేను నా చిత్తానుసరైన దావీదుని సాక్షాత్తు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. గల కారణం ఏమిటో తెలుసా, అతని రూపాన్ని చూస్తూ ఉన్నాడు, ఆశీర్వదించడానికి అతను యోగ్యతను చూస్తూ ఉన్నాడు, ఆశీర్వాదం పొందడానికి అతను అర్హత కలిగి ఉన్నాడు.